అమ్మ న్యూస్ ఛానల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారిని. అంటే మీరు ఒకవైపు సాఫ్ట్వేర్ రంగంలో చాలా కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది, విదేశాల్లో కంపెనీలు ఉన్నా, ఎందుకు మీరు వాటన్నిటిని పక్కన పెట్టి ఈ న్యూస్ ఛానల్ పెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదువుకుంటున్న రోజుల నుంచి, అమెరికాలో ఎంఎస్ చేస్తున్న రోజుల నుంచి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న నుంచి డికే అర్నక్ అంటే నాకు వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన నాయకురాలు. వారితో కలిసి డిబేట్ చేయడం కొంచెం భావోద్వేగంగా ఉంది బేసికల్గా. సో నాకు నిజంగా నాకు చాలా ఇష్టమైనటువంటి నాయకులు. తెలంగాణ ఉద్యమంలో వారి వాయిస్ కానీ తర్వాత కాలంలో నాకు చాలా ఏమంటారు, ఆవిడంటే చాలా ఇష్టంగా ఉండేది, ఫేవరెట్ లీడర్ అనమాట. సో ఒకటండి, నేను చాలా అంటే రైతు కుటుంబంలో పుట్టినాను నేను. సో ఒక చిన్న పల్లెటూరులో పుట్టడం వల్ల అన్ని విషయాల మీద అవగాహన కలిగింది. మా నాన్నగారికి కొంచెం రాజకీయ చైతన్యం ఉండేది. వారు ఫార్మరే కానీ రాజకీయంగా ఎప్పుడు ఏ పార్టీలో పాల్గొనలేదు వారు, బట్ చైతన్యం ఉండింది. నేను ఇంజనీరింగ్ ఇక్కడే చేశాను, ఇక్కడే సాఫ్ట్వేర్ జాబ్ చేశాను ఇండియాలోనే. ఆ తర్వాత అమెరికాలో ఇక్కడే ఎంబీఏ కూడా చేశాను. అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్ళిన తర్వాత అక్కడ జాబ్ చేయగానే కంపెనీని స్థాపించడం, ఆ కంపెనీ చక్కగా మంచి స్థాయికి వెళ్ళడం. సో ముఖ్యంగా నేను వచ్చింది ఆ పాలిటిక్స్కి మాత్రం. మా ఆదిలాబాద్ ప్రజల చాలా వెనుకబడ్డ ప్రాంతం మా ప్రాంతం. సో ఆ ప్రజల కష్టాలు చూసే నేను రాజకీయాల్లోకి వచ్చానండి. బేసికల్గా మనం గుడ్ గవర్నెన్స్ అంటున్నాం కదా, ఈ పరిపాలన అంతా పడకేసింది బేసికల్గా. ఇంతకుముందు ఐఏఎస్లకి ఐపీఎస్లకి వాళ్ళకి వీళ్ళకి చాలా స్వేచ్ఛ ఉండేది, నిర్ణయాలు తీసుకోవడం. గవర్నెన్స్ అంటే వ్యవస్థ అట్లాగే పనిచేసేది. పాలిటిక్స్ లీడర్స్ చేసేవాళ్ళు, గవర్నెన్స్ అధికారులు ఎగ్జాక్ట్ బ్యూరోక్రాట్స్ చేసేవాళ్ళు. ఇప్పుడే అధికారులు వెళ్ళి ముఖ్యమంత్రుల కాలు అది. ఇప్పుడు ఒక చిన్న వేలుముద్ర ఎమ్మెల్యే, ఆయన చదువు ఉండదు ఏముండదు, ఆయన చుట్టూ కలెక్టర్లుని ఎక్కడికంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం బాగుంది. ఇప్పుడు ఏమైందంటే పోలీస్ స్టేషన్లలో ఎవరైనా పోయి పిటిషన్ ఇస్తే ఆ ఎస్ఐ ఆలోచన చేస్తాడు, వెంటనే ఎమ్మెల్యే ఫోన్ చేసి సార్ పిటిషన్ వచ్చింది ఏం చేయాలి. ఎగ్జాక్ట్లీ, ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఏం చేయాలి? నీ డిస్కషన్ కదా, కేసు నమోదు చేస్తావా, వాడిని అడుగుతావా, నిజమా కాదా అని ఈయన తెలుసుకోవాలి కదా. ఆయనని అడుగుతాడు, ఈయనకి చెప్పాలి. ఈ ఒకసారి వేణుగోపాలాచారి గారు కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు అంటే ఆయన చాలా సందర్భాలు చెప్తున్నాయి, ఈయనకు తెలియదు ఎస్ఐ ఈయన దగ్గరికి రావాలి అని. ఈయననే పోలీస్ స్టేషన్ పిలుస్తున్నానంట ఆయన, నువ్వు రా అని. దాని తర్వాత 6 నెలలకు 7 నెలలకు తెలిసింది కాదు, ఎస్ఐ కంటే ఎమ్మెల్యేనే పెద్ద, ఆయన నువ్వు పిలిస్తే ఆయన వస్తాడు అని చెప్పి. అట్లా గుడ్ గవర్నెన్స్ పడకేసిందండి. బేసికల్గా మీరు చూడండి, మనం ఎప్పుడైనా 4 సంవత్సరాల నుంచి ఒక్క స్టూడెంట్ కూడా స్కాలర్షిప్ రాని రోజులు చూసినామా? లేదు. మన బడ్జెట్ 5,000 కోట్లు 10,000 కోట్లు సాలిన బడ్జెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా విద్యార్థులకు ఎంతో కొంత స్కాలర్షిప్ అందేది. ఇప్పుడు 2,90,000 కోట్లు తెలంగాణ బడ్జెట్ని ఘనంగా చెప్పుకుంటాం మనము. 4 సంవత్సరాలుగా స్కాలర్షిప్ ఇస్తలేము, ఎంత పాపం. ఇంకొకటి, ఎప్పుడైనా ఒక గవర్నెన్స్ ప్రభుత్వము 9 సంవత్సరాలలో ఒక్క ఇల్లు కూడా కట్టలేని పరిస్థితి చూసినామా? ప్రతి సంవత్సరం కొన్ని పక్కా ఇల్లు పద్ధతి ప్రకారం కట్టిస్తూ పోయేటివి. ఎప్పుడు ఇది 10,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు కూడా చూసినాం. ఇప్పుడు 2,90,000 కోట్ల బడ్జెట్ అని చెప్పుకుంటాం. 9 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఒక్క ఇల్లు కట్టలేదండి, ఒక్క ఇల్లు కట్టలేదు. దళిత వాడల్లోకి వెళ్తే, దళిత బస్తీలకు బీసీ బస్తీలకు వెళ్తే వాళ్ళు అయ్యమ్మ ఇల్లు కూలిపోయేటట్టున్నది, తాడిపత్రి వేసుకొని 2,000 రూపాయలు తాడిపత్రి వేసిన దాని మీద రాళ్ళు పెట్టుకోను, గాలుపు దుమారం వస్తే కొట్టుకుపోయేటట్టున్నాయి అయ్యా అన్నారు. ఆ తర్వాత మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మోసం చేసిండ్రు. ఇంకొకటి, ఎప్పుడైనా కానీ గత ప్రభుత్వాల కాలంలో ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డకు కూడా లోన్ ఇవ్వకుండా ప్రభుత్వాలు సబ్ ప్లాన్లను అమలు చేయకునే పరిస్థితి చూసినామా మనం? ఇప్పుడు ఈ 9 ఏళ్లలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకి, భూమి లేని నిరుపేదలకి, పేదరికం ఉన్న వాళ్ళకి ఒక బర్రె కొనుక్కుంటందుకో, ఒక ఆటో కొనుక్కుంటందుకో, ఒక మ్యాక్స్ కొనుక్కుంటందుకో, ఒక ట్రాలీ కొనుక్కుంటందుకో ఒక్క లోన్ ఇచ్చిన 9 సంవత్సరాల్లో ఒక్క లోన్ కూడా ఇవ్వలేదండి. దళిత బంధు ఇస్తామంటున్నారు, దళిత లోనే అవసరం లేదు, మొత్తం ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి, దళిత బంధు. ఇప్పుడు మా ఆదిలాబాద్ నియోజకవర్గం ఉంది, 18,000 నుంచి 19,000 దళిత కుటుంబాలు ఉన్నాయి. సో ఇప్పుడు సంవత్సరానికి 100 ఇస్తామంటున్నారు. 100 18,000ని 100తో భాగిస్తే ఎన్ని సంవత్సరాలు? 180 సంవత్సరాలు పడుతుంది దళితులందరికీ. మా ఆదిలాబాద్ కాన్స్టిట్యుయెన్సీ, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నా నేను. 180 ఏళ్ళు పడుతుంది. సో ఇవన్నీ మసిపూసి మారేడుకాయ చేయడము, ప్రజల్ని మభ్య పెట్టడము, ఏదో అరిచేతిలో వైకుంఠం చూపెట్టడము. ఇంకొకటి అండి, ఇప్పుడు బీసీలు ఎస్టీ బీసీలకు సప్లాన్లలో లోన్లు రాక, విద్యార్థులకు స్కాలర్షిప్లు రాక, ఇల్లు కట్టియాక. ఇంకోటి అండి, మనం చాలా ఏమనుకుంటున్నామంటే పెన్షన్స్
ఎక్కడైతే 1000 పింఛన్స్ అవసరం ఉందో 350 నుంచి 400 పింఛన్సే ఇచ్చేసి ఒక కొత్త పింఛన్ రావాలంటే మనం ఇంకొక వ్యక్తి చనిపోవాలని కోరుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. సో అట్లా పింఛన్లు ఇవ్వక, ఇల్లు కట్టివ్వక, లోన్లు ఇవ్వక, ఇప్పుడు మనం ఇంకోటి రైతు బంధు అని ఈ గవర్నమెంట్ గప్పాలు కొట్టుకుంటుంది కదా, చంకలు గుద్దుకుంటుంది కదా. బట్ రైతులకు ఇచ్చేటువంటి అన్ని ఇన్పుట్ సబ్సిడీలు అన్నిటినీ బంద్ చేసిందండి. ఇంతకుముందు స్ప్రింక్లర్స్, పైప్లో, వ్యవసాయ పనిముట్లో, ట్రాక్టర్లో కొనుక్కోవడానికి లోన్లు ఇచ్చేది. ఆ లోన్లన్నింటినీ కథం పట్టించేది. సబ్సిడీ మేడం ఇంకా ఎంత అబద్ధాలంటే సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళు, మొత్తం 80% సబ్సిడీ, డిప్రిసియేషన్ 90% కూడా ఉంది. 90%.